ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ఫన్ విత్ నాని 007. ఈ రోజు మనం పెద్దారంలో అయితే ఉన్నాము. పెద్దారం నుంచి వ్లాగ్ అయితే చేస్తున్నాం. ఏంటంటే ఉప్పులమ్మ ఎల్లమ్మ కళ్యాణం అయితే జరుగుతుంది. ఊరేగింపు అయితే చేస్తున్నాం. అంటే అన్ని దేవుళ్ళు ఊళ్ళో అయితే చుట్టబోతున్నాం. ఎందుకంటే దేవుళ్ళని కళ్యాణానికి అయితే రమ్మని పిలవడానికి. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ వీడియో వచ్చేసి 2 పార్ట్స్ కిందకి అయితే ఉంటుంది, ఎందుకంటే లాంగ్ వీడియో కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. ఉప్పలమ్మ ఎల్లమ్మ దేవుని అయితే పెట్టుకున్నారు. ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ చేస్తున్నారు. బ్యాండ్ కొట్టడం అయితే స్టార్ట్ చేశారు పూజ కోసం. తోరణాల కోసం మంచాన్ని రెడీ చేస్తున్నారు. ఇక్కడ మామిడాకులు అయితే తెచ్చేసారు ఇక్కడికి. ఇదిగోండి మా బాబాయ్ అయితే హాయ్ చెప్తున్నాడు, మీరు కూడా హాయ్ చెప్పండి, ఓకేనా. తోరణాలు అనేవి ఓన్లీ మగవాళ్ళు మాత్రమే గుడి చుట్టూరు కట్టాలి. దాని తర్వాతనే మిగతా కార్యక్రమాలన్నీ మొదలవుతాయి. ఇది వారి ఇంటి చుట్టూరు కూడా కట్టుకోవాలి. ఇప్పుడంటే మా పుల్లనే వెంకటేశ్వరి కట్టుకుంటారు కదా, వాళ్ళ ఇంటి చుట్టూరు కూడా కట్టాలి. ఇక్కడైతే చూడొచ్చు, గుళ్ళకి పసుపు కుంకుమ అయితే పెడుతున్నారు. ఈ గుడికి తర్వాత పెడతారు. ఇక్కడ చూసుకోవచ్చు, మా వైశాఖ కూడా ఉంది. మా వైశాఖ ఇక్కడ ఊరేగింపులో పాల్గొనాలన్నమాట. అంటే పైన బుట్ట పెట్టుకుని తిరగాలి. ఇంకా ఇక్కడైతే చూడొచ్చు, మన ఎల్లమ్మ అమ్మవారిని పసుపు కుంకాలు అయితే పెడుతున్నారు. అలంకరించిన తర్వాతనే ఊరంతా తిప్పుతారు అనమాట. ఊరంతా అంటే గుళ్ళ చుట్టూ. చూసుకోవచ్చు, అయ్యగారు పసుపు కుంకం అయితే పెడుతున్నారు. మా వెంకటేష్ అన్నయ్య పైన చూసారుగా. ఇక్కడైతే మల్లెపూలు కూడా తెచ్చారు. మా పాప కూడా ఎక్కిరిస్తుంది. మల్లెపూలు తెచ్చారు, మల్లెపూలు కూడా పెడతారనమాట అమ్మవారికి. అది కూడా మా వెంకటేష్ అన్నయ్య. ఇక్కడే అనమాట, ఇక్కడ గుడి. ఇది మా పుల్లే అన్నయ్య వాళ్ళది. అటేపు ఉన్నదేమో మా వెంకటేష్ అన్నయ్య వాళ్ళది. అదిగోండి, ఇక్కడైతే చూడొచ్చు, తోరణాలు అయితే కడుతున్నారు. అదిగోండి, తాడికి కడతారు మామిడికాయ మండలు. ఆ మండలు కట్టిన తర్వాత మళ్ళీ అవి తీసుకెళ్ళి గుడికి అయితే కడతారు. ఇక్కడ చూడొచ్చు, అమ్మవారిని అయితే పూర్తిగా అలంకరిస్తున్నారు. అదిగోండి, మల్లెపూలతో అలంకరించారు. ఆ అమ్మవారి పేరు ఎల్లమ్మ అమ్మవారు. అదిగోండి మా వైష్ణవి అక్క. ఇక్కడైతే చూడొచ్చు, తోరణాలు అయితే గుడికి అయితే కట్టేస్తున్నారు. అదిగోండి, వీటి చుట్టూరు అయితే కడతారనమాట. వీటి కట్టిన తర్వాత ఇక పూజ అయితే స్టార్ట్ చేస్తారు. ఇక మళ్ళీ కళ్యాణం అయితే ఆ ఊరేగింపు, అదే దేవుళ్ళ చుట్టూ, అంటే దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత కళ్యాణం అయితే జరిగిద్ది. ఇక్కడే అనమాట, గుడ్డ దగ్గరే. ఇక్కడ చాలా పని అయితే ఉంది, ఇంకా చాలా పని. ఇవన్నీ మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, ఇద్దరు, అశ్వినను, ఇంకోటి పేరు రామ్ చరణ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, జలబిందెలు కూడా పెట్టారు. ఈ జలబిందెలు దేనికంటే, ఇప్పుడు మనం ప్రతి గుడికి అయితే వెళ్దాం కదా, ప్రతి గుడికి వెళ్ళినప్పుడు పూజ చేసిన తర్వాత ఆ ప్లేస్లో జలబిందెల నుంచి నీరు ఆ పూజ చేసిన ప్లేస్లో పోసిన తర్వాత దేవుణ్ణి పిలవాలి. ఏమనగా, మా ఇంట్లో కళ్యాణం జరుగుతుంది, ఈ కళ్యాణానికి మీరు తప్పకుండా రావాలని అడగాలి. మా అన్నయ్య వాళ్ళ ఇంటికి కూడా తోరణాలు అయితే కట్టేస్తున్నారు వాళ్ళ ఇంటికి. ఇక్కడైతే చూడొచ్చు, మన ఎల్లమ్మ అమ్మవారిని పూర్తిగా అయితే అలంకరించారు. అదిగోండి, 3 కుండలు ఉంటాయి, మరి అవి నాకు కూడా ఎందుకో తెలీదు. మల్లెపూలతో పసుపు కుంకాలతో అలంకరించారు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడొచ్చు, ఇక్కడ అమ్మవారి గుళ్ళకి కూడా అలంకరిస్తున్నారు పూలతో. మనకి అదిగోండి, ఎల్లమ్మ ఉప్పలమ్మ వారికి కూడా దేవుణ్ణి అయితే అలంకరిస్తున్నారు ఇక్కడ పూలతో. అది కూడా చూసారా ఎంత బాగా అలంకరించారు. అక్కడ వెనకాల ఇప్పుడు చీర పెడతారనమాట. అంటే దేవుడికి చీర పెట్టినట్టు అనమాట. నాకు తెలిసి ఈ చీర ఇప్పుడు ఎల్లమ్మ అమ్మవారికో లేకపోతే ఉప్పలమ్మ అమ్మవారికో. ఇక్కడైతే చూడొచ్చు, అయ్యగారు ఏం చేస్తున్నారు. ఆ చీరను అట్లా మడత పెడుతున్నారు లైన్గా.
చీర ఇప్పుడు దేవుడు వెనకాల పెడతారు. ఫస్ట్ ఎవరికి పెడుతున్నారు, ఇక్కడైతే ముగ్గులు కూడా వేస్తున్నారు నాకు తెలిసి. అదిగోండి ఫస్ట్ ఎల్లమ్మ అమ్మవారికి అయితే పెడుతున్నారు. వారు ఏ విధంగా పెడుతున్నారో మనం అయితే చూడవచ్చు. అదిగోండి ఆ చీరని ఎల్లమ్మ అమ్మవారి వెనకాల పెడుతున్నారు. అదిగోండి అక్కడైతే తాడు కట్టి పెడుతుంటున్నారు ఆ చీరని. అక్కడ ఇప్పుడు అమ్మవారికి చీరని పెట్టినట్టు అనమాట, అట్లా ఆ విధంగా అనమాట. ఇక్కడైతే చూడొచ్చు ముగ్గులు కూడా వేస్తున్నారు, రెడీగా ఉన్నారు. ఎందుకంటే అమ్మవారి రూపం అనమాట ముగ్గులో ఉంటుంది. బాగా అలంకరించారు కదా దేవుణ్ణి, అదే గుడిని కూడా బాగా అలంకరించారు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తే ఇక్కడ తోరణాలు అయితే మా వెంకటేశ్వర వాళ్ళ గుడికి అయితే కడుతున్నారు. ఇక్కడైతే చూడొచ్చు అందరు కలిసి ఇక్కడైతే తోరణాలు మామిడి ఆకులతో కట్టిన తర్వాత ఆ గుడికి తీసుకెళ్ళి కడుతున్నారు. అందుకని మా వెంకటేశ్వర ఉన్నాడు అక్కడ స్టార్టింగ్ చూసారా. కట్టిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ పసుపు కుంకాలు అయితే పెట్టారు గుళ్ళకి. తర్వాత ఇప్పుడు అలంకరిస్తారు. పూలు కూడా వచ్చేసాయి అలంకరించడానికి. ఇప్పుడైతే ఈ గుడికి కూడా అలంకరించిన తర్వాత ఇంకా స్టార్ట్ చేస్తారనమాట. తర్వాత మనం ఊరేగింపుకి అయితే వెళ్ళబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ముగ్గులు వేస్తున్నారు. అంటే దేవుడి రూపంలో ముగ్గులు వేస్తున్నారు. ఇక్కడ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనమాట అలంకరించడం. ఓన్లీ ఇంకా పసుపు కుంకాలు అయితే పెడుతున్నారు. చూడొచ్చు ఇక్కడ బొమ్మలు అయితే గీస్తున్నారు దేవునికి. చూడొచ్చు పూర్తిగా అలంకరించిన తర్వాత నిమ్మకాయలు కూడా పెడుతున్నారు. నిమ్మకాయలతో కూడా అలంకరిస్తారు దేవుళ్ళని. చూడొచ్చు దేవుళ్ళ బొమ్మలు అనమాట, దేవుడి రూపం అనమాట. ఇక్కడ చూడొచ్చు చిన్న రాళ్ళు కూడా ఉన్నాయి కదా, అవి కూడా దేవుడి రూపంలే అనమాట. ఇక్కడైతే పూజ అయితే స్టార్ట్ చేస్తారు. ఇలా అలంకరించిన తర్వాత దేవుడి రూపం బొమ్మ రూపంలో గీసిన తర్వాత ఇక్కడైతే చూడొచ్చు అయ్యగారు ఇలా నిమ్మకాయలు కూడా అలంకరించేశారు. ఇక్కడైతే రంగులు వేస్తున్నారు ముగ్గులకి, అంటే బొమ్మలకి. ఇందాక మీకు సరిగ్గా చూపించలేదు కదా, ఇక్కడ చూడొచ్చు జలబిందెలు. ఇదిగోండి మొత్తం 5 ఉన్నాయి జలబిందెలు. చూడొచ్చు పూర్తిగా అలంకరించిన ఎల్లమ్మ అమ్మవారు కూడా ఇక్కడ ఉన్నారు. ఇందాక మీకు సరిగ్గా చూపించలేదని మళ్ళీ చూపించడానికి అయితే వచ్చారు. చూడొచ్చు అన్ని రకాల పూలతో అలంకరించారు. పైన అయితే ఇక్కడ జలబిందుల పైన వేప మండలు అయితే పెట్టారు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడొచ్చు మా పుల్లె అన్నయ్య వాళ్ళకి కంకణం అయితే కడుతున్నారు. అది మా పుల్లె అన్నయ్యను మా నవ్య వదిన కంకణం అయితే కడుతున్నారు ముత్తైదువులకి. అంటే ఇక్కడ కళ్యాణం అయితే జరుపుతున్నారు కదా, అందుకే వాళ్ళకి మాత్రమే కంకణం అయితే కడతారు. వీళ్ళకి కొత్త బట్టలు కూడా పెడతారనమాట వాళ్ళు. ఇక్కడైతే చూడొచ్చు మా పుల్లె అన్నయ్య వాళ్ళకి అయితే బట్టలు అయితే పెడుతున్నారు. కొన్ని బట్టలు అయితే పెడుతున్నారు. ఇప్పుడైతే చూడొచ్చు మిగతా వారికి కూడా కంకణాలు అయితే కడుతున్నారు. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఉపవాసం ఉంటారు. ప్రతి ఇంట్లో ఒక 5 పేరంటాలు అయితే ఉంటారు. ఇక్కడ చూడొచ్చు ఆ ముగ్గురికి అయితే ఫస్ట్ కడుతున్నారు. అది కూడా 5 ఉన్నారు. 5 కంకణాలు అయితే కడతారు. ఇప్పుడు కట్టేస్తున్నారు. ఇక్కడైతే మీరు చూడొచ్చు మా వెంకటేష్ అనే వాళ్ళకు కూడా కొత్త బట్టలు అయితే పెడుతున్నారు. వాళ్ళకు కూడా కంకణాలు అయితే కడతారు. 5 వీళ్ళు ఇక్కడ కూడా 5 పేరంటాలు అయితే ఉంటారు. ఇక్కడైతే సరిగ్గా కనిపించలేదు. ఇక్కడైతే మీకైతే కనిపిస్తుంది కదా, పూజ అయితే జరుగుతుంది. కంకణాలు అయితే కడతారు. ఇక్కడ మా వెంకటేష్ అన్నయ్యను మా రాజలక్ష్మి వదిన వారికి కూడా కంకణాలు కట్టి కడతారు. వారికి కూడా కొత్త బట్టలు అయితే పెడతారు. ఇక్కడ మా రాజలక్ష్మి వదిన వాళ్ళ ఇంట్లో ఉన్న పేరంటాలు కూడా కంకణాలు అయితే కట్టించుకుంటున్నారు. అది మా అమ్మ కూడా ఉంది, మా అమ్మ కూడా కంకణం అయితే కట్టించుకుంటారు. ఇలా అందరూ అయితే ఉన్న పేరంటాలు అందరూ 5 ఉంటారు కదా, 5 అందరూ కంకణాలు అయితే కట్టించుకుంటారు. వారు ఉపవాసం కూడా ఉంటారు, రోజంతా ఉన్నారు కూడా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. ఇదైతే పార్ట్ 1. పార్ట్ 2 అయితే ఇంకా హైలైట్ ఉండబోతుంది. వాటి హైలైట్స్ కూడా చూసేద్దామా? అది ఇంకా హైలైట్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళందరూ డ్యాన్స్ చేస్తారు. స్టే ట్యూన్డ్.